ప్రపంచ క్రికెట్లో స్పిన్ బౌలర్లు అంటే గుర్తొచ్చేది టీమిండియానే. బిషన్ సింగ్ బేడి, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ఇలా ఎంతోమంది దిగ్గజ స్పిన్నర్లు ప్రపంచ క్రికెట్ను ఏలేశారు. వారి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ పలువురు యువ స్పిన్నర్లు సత్తా చాటుతున్నారు. తాజాగా భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బంతితో అదరగొడుతున్నాడు. దేశవాళీ క్రికెట్ అయినా అంతర్జాతీయ సిరీస్లైనా తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తున్నాడు. బంతిని తిప్పడంలో తోపుగా కితాబ్ అందుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లాండ్తో సిరీస్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. ద్వైపాక్షిక టీ20 సిరీస్లో 10 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో భాగంగా రాజ్కోట్ వేదికగా జరిగిన 3వ టీ20లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్ల ఘనతను అందుకోవడం ద్వారా ఈ ఫీట్ను సాధించాడు. తొలి టీ20లో 3 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి 2వ టీ20లో 2 వికెట్లు పడగొట్టాడు. సౌత్ ఆఫ్రికా పర్యటనలోనూ 4 టీ20ల్లో 12 వికెట్లు తీసుకున్నాడు. ఈ జాబితాలో వరుణ్ చక్రవర్తి తర్వాత అశ్విన్, రవి బిష్నాయ్ ఉన్నారు. శ్రీలంకతో 2016లో అశ్విన్ 9 వికెట్లు తీయగా రవి బిష్నాయ్ 2023లో ఐర్లాండ్తో సిరీస్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్లోనూ వరుణ్ చక్రవర్తి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో 2 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్న 3వ భారత బౌలర్గా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి కన్నా ముందు భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఈ ఫీట్ సాధించారు. యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్ చెరోసారి 5 వికెట్ల ఘనతను అందుకున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున 21 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి ఆ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. విజయ్ హజారే ట్రోఫీలో 19 వికెట్లు పడగొట్టి మళ్ళీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన రీ ఎంట్రీలో 10 మ్యాచ్ల్లోనే వరుణ్ చక్రవర్తి 27 వికెట్లు పడగొట్టాడు. అతని యావరేజ్ 10.96గా ఉండగా ఎకానమీ 7.4గా ఉంది. అయితే ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి అదరగొట్టిన భారత్కు ఓటమి తప్పలేదు. బ్యాటర్ల వైఫల్యంతో టీమిండియా 3వ టీ20లో పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ను 171 పరుగులకే కట్టడి చేసిన చేజింగ్లో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా భారత్ 145 పరుగులకే పరిమితమైంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉండగా 4వ టీ20 పూణే వేదికగా శుక్రవారం జరుగుతుంది.